సంవత్సరాల చరిత్ర నుండి కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన 4 మంచి మాటలు చెప్పినందుకు నేను ఈ ప్యానల్ తరఫున హృదయపూర్వకంగా కాంగ్రెస్ తరఫున ఆయనకి అభినందన తెలియజేస్తూ, ఈ రోజు ప్రధానంగా మనం చూసినట్లయితే మీరు చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహోజ్వలమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ నిన్నే మరి ప్లీనరీ సమావేశాలు కూడా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మరి ఘనంగా నిర్వహించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, ఒక కులానికో మతానికో లేకపోతే ఒక జాతికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించినటువంటి పార్టీ కాదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ వీళ్ళందరూ కూడా భాయి భాయ్ అనేటువంటి నినాదంతో ఒక లౌకిక తత్వంతో కూడినటువంటి పార్టీ, ఆ భావాజాలం గాంధీ గారి భావాజాలంతో వచ్చినటువంటి పార్టీ, ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించినటువంటి పార్టీ. అయితే కొంతమంది కుక్కమూతి పిందిల్లాగా ఎన్టీ రామారావు గారు అంటా ఉంటారు, కుక్కమూతి పిందిలని కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ఇలాంటి పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఈరోజు మనం చెప్పాలంటే వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, మళ్ళీ పక్కన కాంగ్రెస్ ట్యాగ్. అసలు ఇక్కడ ఈ పక్కన వైఎస్ఆర్ లేడు, ఈ పక్కన కాంగ్రెస్ లేకపోతే వాళ్ళ పార్టీ జీరో. వాళ్ళు చెప్పుకోవడానికి, పార్టీ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు లేనటువంటి పరిస్థితి. అయితే అది ఒక యాంగిల్లో మనం ఆలోచిస్తే, ఈరోజు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా, మీ కామెంట్ చెప్పినట్టుగా 40% ఓట్ బ్యాంక్ మాది ఈరోజు వైసీపీ దగ్గర ఉంది. ఈరోజు ప్రజలు ఆలోచించుకుంటాము, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరో కొంతమంది మరి తీవ్రవాదులు లేకపోతే సైకోమూక తప్ప మిగతా వాళ్ళు చాలా మంది విఘ్నులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి మన అందరిని ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం కూడా ఇతను గుండా మనం నష్టపోయాం. ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ యొక్క తిట్ల దండకాలు ఏంటి, ఇంత అవసరమా, ఇతను రాజకీయ పార్టీ పెట్టడం వల్ల మనం నాశనం అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు, ఎందుకంటే నిజంగా 80% ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా మొదలు పడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మనకు రాలేదు. అందరూ కేసులు ఎదుర్కొంటున్నారు, అందరు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రులుగా పనిచేసిన వ్యక్తుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు మళ్ళీ వాళ్ళని తీసుకుంటారా మీరు? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అందరూ అంటే ఒక 10 మందో 20 మందో ఉంటారు, కానీ 100కి 100 మంది ఆ తప్పులు చేయరు. అందరితో తప్పులు చేయిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అనిపించు ఇదే కదా ఆయన ధోరణి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరు మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. ఎవరైనా ఒక పార్టీ నాయకుడు చనిపోతే ఆ కుటుంబాన్ని మానవత్వంతో వెళ్ళి పరామర్శించి ఓదార్చి, మీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది, ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకుంటామని ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నింపి రావాలి. కానీ ఆడ వెళ్ళినటువంటి పెద్ద మనిషి ఏం మాట్లాడో మనం చూసాం. గుడ్డలు ఒడిదీస్తా, బట్టలు ఒడిదీస్తా, రోడ్డు మీద నిలబెడతా, ఇవన్నీ ఆయన ఒక మానసిక స్థితి నాకు అనిపిస్తా ఉంది. ఆయన ఒక మానసిక స్థితి అయోమయంగా ఉందేమో అనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి ఘటన మొన్న చూసాం. పులివెందుల్లో ఒక వైసీపీ చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త తనని పోలీసులు అరెస్ట్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్తే ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడాలా? అరే బాబు, నువ్వేమనుకోబాకు, అవసరమైతే మనం లీగల్కి వెళ్దాం, వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేద్దాం, వాళ్ళ సంగతి చూద్దామని మాట్లాడాలి. అట్టగాకుండా అరే నిన్ను కొట్టిన డిఎస్పీ చేతనే సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పి మాట్లాడితే మరి వాళ్ళ కార్యకర్తలకి ఏ విధంగా ఇతను స్ఫూర్తి నింపుతా ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు, ఏ విధంగా క్రిమినల్స్ లాగా తయారు చేస్తా ఉన్నాడు. నిజంగా ఆయన నేర చరిత్ర మనం చూస్తా ఉన్నాం. 16 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి మరి పెద్ద మనిషి. ఆయన గురించి మరి ఏదో సాధువులాగా మంచి వాక్కులు వస్తాయంటే మనం నమ్మే వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. అయితే ఈ రోజు మనం చూస్తున్నాం జోగి రమేష్ వ్యవహారం కూడా. జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీదకి ఏదో నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఏ విధంగా వెళ్ళాడు, సెక్యూరిటీని కూడా నెట్టుకొని
అక్కడ ఉన్నటువంటి రోప్ పార్టీని కూడా నెట్టేసి గేట్ను నెట్టుకొని ఒక యుద్ధానికి పోయినట్టుగా